గత బీఆర్ఎస్ సర్కార్ ఖజానాను ఖాళీ చేసి అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలికలోని పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని విమర్శించారు. తన హయాంలో మంజూరైన నిధులను దారి మళ్లించారని సుమన్ చేస్తున్న ఆరోపణల్ని మంత్రి ఖండించారు. మంచిర్యాలలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని మంత్రి వివేక్ తెలిపారు. ఖజానా ఖాళీ పెట్టిపోయినరు. వాళ్ళకు కొంచెమన్నా ఉండాలి. ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిండ్రు, దోచుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు అందరు పైసలు దోచుకొని వాళ్ళ సొంత ఆస్తులు అన్ని కూడా పెంచుకోవడం జరిగింది. ఇక్కడ కూడా వెజిటబుల్ మార్కెట్ అంటారు, ఈ బిల్డింగ్ అంటారు, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్. ఎందుకు ప్రజలకు రోడ్ అవసరమా? పెద్ద పెద్ద బిల్డింగ్లు అవసరం. లక్షలాది కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతుంది. మంచి సీసీ రోడ్లు ఉండాలి, మళ్ళీ నీళ్ళ సౌకర్యం కావాలి. మీకు అమృత్ స్కీమ్ కింద 40 కోట్లతోని మన ఇక్కడ అమృత్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. 6 నెలల్లో మా ఇంటింటికి నల్ల కూడా వస్తుంది.